బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలామందికి వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అసలు ఆ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఏమైనా నివారణ ఉపాయాలు ఉన్నాయి, వచ్చాక మరి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం. సో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, కారణం చూడాలి. చిన్న పిల్లల్లో ఇంతకు పూర్వం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా 30 ఏళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళకి, 25, 30 ఏళ్ళ వాళ్ళకి కూడా వస్తున్నాయి. కారణాలు ఏంటి, అసలు ఎందువల్ల వస్తున్నాయి? ముందు కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూస్తే సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు, సహజ సిద్ధమైనటువంటి జీవన విధానము లేదు, జీవన విధానము లోపించింది. అలాగే తీసుకునేటటువంటి ఆహారంలో పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటున్నామని నిక్కచ్చితంగా చెప్పొచ్చు. అందరూ ఆహారం తీసుకుంటున్నారు, కానీ ఎలాంటి పోషకాలు లేని, అసలే పసలేని, బలం లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఎంతసేపు పిజ్జాలు, బర్గర్లు తినడం, రోడ్ సైడ్ ఉండేటటువంటి జంక్ ఫుడ్స్ తినడం, ప్రిపేర్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. అలాగే దాంతోపాటుగా చాలా రకాల జబ్బులు కొని తెస్తుంది. మరి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడం ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇది ఆహారం విషయంలో. ఇక చూస్తే ఇంకో కారణం ఏంటి, మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి సరిగా లేదని చెప్పాలి. చిన్నతనం నుండి 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పిల్లోడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మొదలవుతుంది వాళ్ళకి భారం. వీపు పైన వాళ్ళ వయసుకు మించిన బరువుతో బ్యాగులు, చేతిలో క్యారియర్, ఇంకొక చేతిలో ఇంకొక గొడుగో ఇలాంటివి పట్టుకొని 4-5 ఫ్లోర్లు ఎక్కుతూ వెళ్ళిపోతుంటారు పిల్లలు. సో భుజం పైన చాలా బరువు పడుతుంది. అదంతా వీపు పైన పడి స్పైనల్ కార్డ్ పైన పడుతుంది. అలాగే మోకాళ్ళ పైన కూడా బరువు పడుతుంది ఆ వయసులో. అది అప్పుడేం తెలియదు, అదంతా కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. అలాంటి విపరీతమైనటువంటి అలవాట్ల వల్ల ఈ మధ్య ఏజ్లో 25 ఏళ్ళు, 30, 40 ఏళ్లలో అందుకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పకనే చెప్పొచ్చు. తర్వాత పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏవీ లేవు. చిన్న పిల్లల్లో ఇంతకుముందు ప్రతి స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండేది, ఏ స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదని చెప్పొచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ మినహాయిస్తే మిగతా ఎలాంటి స్కూల్స్కి, ఏ స్కూల్స్కి కూడా ప్లే గ్రౌండ్స్ లేవని చెప్పొచ్చు. ఫిజికల్ యాప్టిట్యూడ్స్, ఫిజికల్ గేమ్స్ అసలే లేవు పిల్లలకి. గేమ్స్ అయినా టీవీలో ఆన్ చేసి చూపించడం, లేదా ఫోన్లో చూపించడం, అన్ని రేసెస్, అన్ని రకాల గేమ్స్ అన్నీ కూడా ఈ రోజుల్లో పిల్లలకు ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఇతరత్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఫోన్లో ఎలాంటి గేమ్స్ చూపించకూడదు, పిల్లలకి ఫోన్స్ అస్సలు ఇవ్వకూడదు అని చెప్పాలి. అది కూడా ఒక రకంగా హెవీ రేడియేషన్, అత్యధిక రేడియేషన్ వల్ల శరీరం పైన, ఇతర భాగాల పైన దాని యొక్క ప్రభావం చూపిస్తుందని చెప్పకనే చెప్పవచ్చు. మరి ఈ మోకాళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయి, సరే వస్తాయి, లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే మోకాళ్ళ పైన జెయింట్స్ ఉంటాయి. ఇలా ఈ విధంగా జెయింట్స్ ఇలా కుదురుగా ఉంటాయి. ప్రతి జెయింట్స్ మధ్యలో స్పాండిలైస్ ఉంటుంది. స్పాంజ్ లాంటి కణజాలం ఉంటుంది. దాన్ని మృదుస్థల అని తెలుగులో అంటాం. సైనోవిన్ ఫ్లూయిడ్ ఫామ్ ఉంటుంది ప్రతి కీలు మధ్యలో, అలాగే మోకాల మధ్యలో కూడా ఉంటుంది. కొంతకాలం బరువు పడి ఇదంతా అయిన తర్వాత ఏదైతే ఉందో స్పాంజ్ లాంటి కణజాలం గట్టిపడిపోతుంది. దానివల్ల మోకాళ్ళ నొప్పి మొదలవుతుంది. మోకాళ్ళ కీలు అరుగుదల ప్రారంభమవుతుంది. మంటలు, పోడ్లతో నొప్పి, లేదా కొన్ని సందర్భాల్లో కాలు వాచిపోయి నొప్పి ఏర్పడుతుంది. ఇలా ఈ విధంగా వస్తుంది. కారణాలు ఇవి అన్నమాట. దానివల్ల ఆ ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసినట్లయితే, ఇప్పుడున్నటువంటి పట్టణాల్లో చాలా ఫ్లోర్స్ 1, 2, 4, 5 ఫ్లోర్స్లో ఉంటున్నాయి. ఒక్కొక్కరు కూడా 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్, 2nd, 4th ఇలా ఒక్కొక్క అంతస్తులో ఉంటున్నారు. మెట్లు ఎక్కడం దిగడం సహజమే, కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ సైడ్ పారాఫిట్ ఫాల్ పట్టుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు చొప్పున దిగడం, ఎక్కడం చేస్తూ ఉండాలి.
లిఫ్ట్ ఉన్నట్లయితే లిఫ్ట్ వాడుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాని ప్రతిదానికి మెట్లు దిగుతూ గబగబా ఎక్కుతూ దిగుతూ చేయకూడదు. ఇక ఇవి జాగ్రత్తలు కొంత పాటిస్తే మోకాళ్ళ నొప్పులు రాకుండా కొంత కాపాడుకోవచ్చు. అవసరమైతే తప్ప మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు. ఇక ఇలాంటి పరిస్థితి ఎదురైంది, మన మోకాళ్ళ నొప్పులు వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేస్తే తగ్గుతాయి అని చూసినట్లయితే ఇందాక చెప్పింది సేమ్ అలాగే. మెట్లు ఎక్కడం దిగడం అసలు చేయకూడదు. సపోర్ట్ స్టిక్, అవసరమైతే వాకింగ్ స్టిక్ పట్టుకొని నడవడం లేదా వాకర్ పట్టుకొని నడవడం ఇలాంటివి చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తూ కొంత ఎక్సర్సైజ్ మాలాంటి ఎక్స్పర్ట్స్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ని అడిగినట్లయితే మోకాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేసి చూపించే అవకాశం ఉంది. మరి ఇలా నొప్పి వచ్చినప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి? ఈ రోజుల్లో కీళ్ళు అరిగిపోతున్నాయి, సెకండ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, తొందరగా ఆపరేషన్కి వెళ్ళాలి, కీళ్ళు మార్చుకోవాలని చెప్తున్నారు. నీ ట్రాన్స్ప్లాంటేషన్ షుడ్ బి దేర్ అని చెప్పేసి డాక్టర్స్ అంతా చెప్తున్నారు. కానీ ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా మోకాళ్ళు అరిగిన వాళ్ళకి కీలు మార్పిడి అవసరం లేకుండా, ఆపరేషన్ అవసరం లేకుండానే మందుల ద్వారా తగ్గించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దానికి గాను అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి కనుక అవి తప్పనిసరిగా వాడుతూ ఉన్నట్లయితే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల నుండి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. దానికి గాను ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. అలాగే ఆర్థోఫెన్ ఆయిల్ ఉంటుంది. ఎక్స్టర్నల్ అప్లికేషన్గా ఆర్థోఫెన్ ఆయిల్ పెడుతూ, అలాగే ఆర్థోయోగ్ క్యాప్సూల్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారుగా, ఆర్థోయోగ్ క్యాప్సూల్స్ ఇవి ఉదయం 2 చొప్పున సాయంత్రం 2 చొప్పున వేస్తూ ఉన్నట్లయితే మీకున్నటువంటి మోకాళ్ళ నొప్పి సమస్య తగ్గుతుంది. దీంతో మీకు కీలు దగ్గర ఉండేటువంటి సైనోవిన్ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మీకు పూర్తిగా స్వస్థత చేకూరుతుంది. కాబట్టి ఎవరైనా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నట్లయితే, ఆపరేషన్ ఎవరికైనా సజెస్ట్ చేసినట్లయితే ఆపరేషన్కి వెళ్ళకుండా నేరుగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఈ మందులు ఇచ్చి తగ్గించే అవకాశం ఉంటుంది. ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఫోన్ చేసి నేరుగా మాతో సంప్రదించవచ్చు. మీ సమస్యల్ని మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.